మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు షట్తిల ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు. రేపు షట్తిల ఏకాదశి రోజు పొరపాటున ఈ కూర వండినా తిన్నా మీరు ఘోర నరకాన్ని అనుభవిస్తారు. ఈ కూర తినటం వల్ల ఇప్పటి వరకు మీరు చేసుకున్న పుణ్యమంతా కూడా పాపంగా మారిపోతుంది. విష్ణులోక అనుగ్రహాన్ని కోల్పోతారు. మరి రేపు షట్తిల ఏకాదశి రోజు ఏం చెయ్యాలో, ఏ కూర తినకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘమాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీకృష్ణ భగవానుణ్ణి పూజించే ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు పూజలో నల్ల ఆవులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల సంతానం గురించి శుభవార్తలు, వేల సంవత్సరాల తపస్సు, బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. షట్తిల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరము ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఒక చెక్కపీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై విష్ణువు, శ్రీకృష్ణుని విగ్రహాలు లేదా ఫోటోలు ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత పంచామృతంతో స్నానం చేసి నియమ నిబంధనల ప్రకారం పూజ చేసుకోవాలి. పూజ అనంతరం విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తికి తులసి, నీరు, పండ్లు, కొబ్బరికాయ, పువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ద్వాదశి రోజున దాన ధర్మాలు చేసి ఆహారం తీసుకోవాలి. పురాణాలలో షట్తిల ఏకాదశి గొప్పతనం గురించి ఒక కథ ఉంది. ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా వినండి. ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు: శ్రీకృష్ణ, షట్తిల ఏకాదశి గొప్పతనం ఏంటి? ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసినారా? ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు: నారద, షట్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఒంటరిది. ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది. శాస్త్రములు చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది. ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది. నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది. ఆ విధంగా నా పండుగల యందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది. అదేవిధంగా దీనుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది. అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది. ఇన్ని ఉపవాసాలు చేసిన ఆమెలో ఒక లోటు ఉండేది. అది ఏమిటి అంటే ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయలేదు. దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయలేదు. ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం చేత ఒంటరిగా ఉండేది. పెద్దగా అన్నం ఉండేది కాదు. అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు. కానీ ఆమె అన్నదానం చేయలేదు. ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది. కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు. ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునే వాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చుని భిక్షం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను. ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది: ఎక్కడ నుంచి వచ్చావయ్యా, నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది. అప్పుడు కూడా నేను భిక్ష పెట్టమ్మా, నీకు పుణ్యం వస్తూ ఉంటుంది అని అన్నాను. ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకుని నా భిక్ష పాత్రలోకి మట్టి మొత్తం విసిరివేసింది. ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది. చివరికి స్వర్గవాసం కలిగింది.
భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది. కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు, ఖాళీగా ఉంది. ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటిలో అన్ని మూలలా చూసింది, ఏమీ కనిపించలేదు. దాంతో ఆమె కోపంతో నన్ను సమీపించింది. ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది. ఆమె నా దగ్గరకు వచ్చి నాతో, భగవంతుడా, నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను, సమస్త దేవతలను పూజించాను. ఇంత చేసినా నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది, అందులో తినడానికి ఏమీ లేవు అన్నది. తో ఇలా అన్నాను, నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు. ఆ ప్రదేశానికి మహా తపస్శాలివి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడకు వస్తారు. వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు. వారితో ఇలా అను, శక్తిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది. ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. వారందరూ తలుపు కొడుతూ, అమ్మా సుందరవదన, నిన్ను చూడడానికి మేము అందరం కూడా నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము, తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె, దేవతలారా, మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే షట్తిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది. వారంతా ఆమె మాటలు విని, వ్రత ఫలం కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు. దాంతో ఆమె తలుపు తెరిచింది. అందరూ ఆమెను చూశారు. ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు. ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి బంగారములే కనిపించాయి. షట్తిల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి ఇల్లు ఐశ్వర్యాలతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్తిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ పవిత్రమైన రోజున ఇంటిలో వండకూడని కూర, అలాగే ఇంటిలోని వారు తినకూడని కూర ఏమిటి అంటే మాంసాహారం మరియు గుడ్లు. ఏకాదశి తిథులలో ఈ కూర వండినా తిన్నా మీరు అష్టకష్టాలు అనుభవిస్తారు. అలాగే వీటితో పాటు పొట్లకాయ మరియు ఎర్ర రంగులో ఉండే పదార్థాలు అంటే పప్పులు, టమాటా, దానిమ్మ వంటివి కూడా షట్తిల ఏకాదశి రోజున తినకూడదు. రేపు షట్తిల ఏకాదశి రోజు పప్పులను తినకండి, పప్పు కూరలను తినకండి, ఏ విధంగా పప్పులను తీసుకోకండి. అలాగే మీరు వండే పదార్థాలలో టమాటా లేకుండా వంట చేసుకోండి. అలాగే పొట్లకాయ కూరను వండకండి. వీటిని రేపు షట్తిల ఏకాదశి రోజు తింటే మీరు ఘోరమైన నరకాన్ని అనుభవిస్తారు. 1,000,000 జన్మల పాపం చుట్టుకుంటుంది. అదే మీరు రేపు షట్తిల ఏకాదశి రోజు కొన్ని నువ్వులను తింటే మీ ఒంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. నువ్వులను తినటం వల్ల మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. షట్తిల ఏకాదశికి నువ్వులకు సంబంధం ఉంది. ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు, అంటే నువ్వులతో 6 కార్యక్రమాలు చేయటమే ఈరోజు ప్రత్యేక విధి అన్నమాట. ఆ 6 విధాలు ఏమిటి అంటే, 1. తిలా స్నానం. నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి. ఇక 2వది తిల లేపనం. స్నానం అనంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించటం. ఇక 3వది తిల హోమం. ఇంటిలో తిల హోమం నిర్వర్తించాలి. 4వది తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలటం అన్నమాట. నువ్వులు బొటనవేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారము నీళ్లతో వదలటము. 5వది తిలదానము. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక 6వది తిలాన్న భోజనము. నువ్వులు కలిపి వండిన భోజనం భుజించటము. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది.
శక్తిల ఏకాదశి రోజున నువ్వులతో నిర్వర్తించే ఈ 6 పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈనాడు చేసే శక్తిల కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతి ఏటా తిల ఏకాదశిని యథావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతోషించి ఇహలోకంలో సర్వసుఖాలు, మరణం అనంతరం ఉత్కష్ట లోకాలు ప్రాప్తింపజేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శక్తిల ఏకాదశి రోజు నువ్వులను తిని మోక్షాన్ని పొందండి. అలాగే మాంసాహారము, గుడ్లు, పొట్లకాయ, ఎర్ర రంగులో ఉండే పదార్థాలు తినకుండా జాగ్రత్త పడండి. విష్ణు అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.